హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ వెరీ సింపుల్ రెసిపీ పప్పు మ్యాంగో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్పించబోతున్నానండి. కోర్స్ ఈ రెసిపీ నాకు తెలిసి చాలామందికి ఫేవరెట్ అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కూడా ఫేవరెట్ అయితే ఇలా నా వేలో ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటుంది. సో దీనికోసం ముందుగా కుక్కర్లో కొంచెం పప్పు తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. దానిలో కొద్దిగా వాటర్ వేసి అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కట్ చేసుకున్నటువంటి మ్యాంగో, ఇంకా కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపు, కారం ఇవన్నీ వేసుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ 4 విజిల్స్ వేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో వాటర్ అనేది మరీ పలుచగా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలా వచ్చేటట్టు ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పలుచబెట్టుకోవాలి. ఇప్పుడు దానిలో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలో తాలింపు కోసం ఒక కళాయి పెట్టి దానిలో సరిపడా ఆయిల్ వేసి అందులో కొంచెం దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి, పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని దీనిలో కొద్దిగా ఇంగువ యాడ్ చేసి తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత మరుగుతున్నటువంటి పప్పులో యాడ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పప్పు మ్యాంగో రెడీ. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్